జీవితంలో భార్యలు ఆగడాలు అవకాశం వస్తున్నాయి. భర్తలు అందరూ సరిగా సుఖంగా ఉండే రోజులు అనిపిస్తుంది. అసలు దీని గురించి ఏం చెప్తున్నారు? లేట్ మ్యారేజ్ ఇప్పుడున్న ప్రజెంట్ దీన్ని బట్టి లేట్ మ్యారేజ్ ఏంటంటే 30 ఏళ్ళ వరకు అబ్బాయిలకి అమ్మాయిలకి మ్యారేజ్ అవ్వట్లేదు. ఈ వయసులో ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇద్దరు పిల్లలు అయిపోయి హ్యాపీగా చక్కగా జీవితాన్ని ఒక ఆనందించి ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి బాధ్యతలు ఉండేవి. బాధ్యతలు అంటే తర్వాత ఉద్యోగాలు ఏంటి, పిల్లలు చదువులు ఏంటి, ఒక రూపాయి సంపాదించుకొని ఒక సొంతంగా ఒక నీరు ఏర్పరచుకున్నావేంటి, ఈ ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలు ఉండేటటువంటి ఏజ్లో వీళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని వీళ్ళు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. అమ్మాయిలు అలాగే అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు, అబ్బాయిలు అలాగే అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. ఇలా అడ్జస్ట్ అవ్వలేక ఈ లోపల ఈ అబ్బాయి ఎవరితోనో ఒక ఆంటీతో అఫేర్ పెట్టుకుంటున్నాడు, ఈ అమ్మాయి ఎవరితోనో ఒకరితో అఫేర్ పెట్టుకుంటుంది. ఈ అబ్బాయి పెళ్ళి అవడంతోనే ఈ ఆంటీతో అఫేర్ కట్ చేస్తున్నాడు, ఈ అమ్మాయి కట్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి అక్కడ ఆంటీ, అబ్బాయి ఆంటీతో పెట్టుకునే అఫేర్ కట్ చేసేస్తున్నాడు. కానీ ఈ అమ్మాయి ఈ అబ్బాయితో పెట్టుకున్నటువంటి అఫేర్ని కట్ చేసుకోలేక వీడిని బయట పెట్టలేక తల్లిదండ్రులకి తల వంచి పెళ్లి చేసుకుని ప్లాన్ చేసి మరి భర్తలను సంపాదిస్తున్న విషయాలు మనం చూస్తున్నాం కదా. చేస్తున్నారు. ఎందుకంత ప్లాన్ చేయాల్సిన కర్మే వచ్చా? పెళ్లి చేసుకోవాలి, నేను నాకు వద్దు అంటే ఆగిపోతున్నా. నీ ఇష్టం వచ్చినట్టు నీ ఊరేగు, నీ ఇష్టం వచ్చినట్టుతో నువ్వు కలకపోసుకో, తందనాలు ఆడు, ఏడైనా మునుగు తేలు. లేదనుకో పెళ్లి చేశారు కదా, లక్షలు ఖర్చు పెట్టారు కదా. ఇక్కడ పెళ్ళిళ్ళలో ఎంత డబ్బు ఖర్చు అవుతుందంటే దగ్గర ఈ కట్నాలే కానీ, బంగారమే కానీ, మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ ఖరీదులే కానీ ఇవన్నీ పెట్టుకుంటే దగ్గర 40 నుంచి 50 లక్షల దాకా ఖర్చు అవుతుంది. బంగారం అవుతుందో 10-15 తులాలు, 30-40 తులాలు ఇచ్చిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. బంగారం కట్నాలు ఇస్తున్నారు. ఈ రెండు ఒక ఎత్తు అయితే ఫంక్షన్ హాల్ ఖర్చులు 15 లక్షలు 10 లక్షలు పెట్టి ఫంక్షన్ హాల్ ఖర్చులలో పెట్టుకొని చేస్తున్నారు. ఇదంతా వేస్ట్ అవుతుంది. ఎన్ని పోంగారంగా నువ్వు ఎక్కడ ఉంటున్నావు చంపి? నువ్వు బయట సమాజంలో తిరుగుతున్నావా? నీకు బయట సమాజంలో పట్టప్రాణి అనే భర్తను చంపిన పట్టప్రాణి అని ఉన్న పట్టాన్ని అంటగడుతున్నారా? ప్రపంచం మొత్తం ఆశ్రయించుకునే పొద్దున్నే కావాలంటే టిఫిన్ పౌడర్ ఉంటున్నాడు, మధ్యాహ్నం కావాలంటే లంచ్ పౌడర్ ఉంటున్నాడు, ఈవినింగ్ స్నాక్స్ పౌడర్ ఉంటున్నాడు, తర్వాత డిన్నర్ పౌడర్ ఉంటున్నాడు. ఇలా వీళ్ళ నలుగురిలో మెయింటెనెన్స్ చేసుకుంటూ పోతే లాస్ట్ వాడు నీకెవరు దక్కుతున్నాడు? ఇలా నలుగురు మోసం చేస్తుంది. ఈ అమ్మాయి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం నైట్ మొత్తాన్ని మోసం చేసి అమ్మ నాన్నలు ఇచ్చిన పెళ్లి చేసుకొని చక్కగా వీళ్ళని ఎవరినొకరిని చంపేస్తాను. అంటే ఎంతమంది నువ్వు మెయింటెనెన్స్ చేస్తున్నావు అమ్మాయి? ఈ రకంగా తయారైంది మహిళ. అంటే ఇప్పుడున్న రోజుల్లో అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. మరి ఇప్పుడు అమ్మాయి ఫోన్లో ఎవడున్నాడో చూడాలి, చాటింగ్లో ఎవడున్నాడో చూడాలి, ఫేస్బుక్ ఫ్రెండ్గా ఎవడున్నాడో చూడాలి, ఇన్స్టా ఫ్రెండ్గా ఎవడున్నాడో చూడాలి, యూట్యూబ్ ఫ్రెండ్గా ఎవడున్నాడో చూడాలి. ఇవన్నీ చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇవన్నీ తీసేసేసినా కానీ ఎవడో గొట్టంగాడు ఉంటున్నాడు వెనక. మళ్ళా వాడు అనుకోని అంత తోపుతురుంగాడా, అంత బుద్ధిమంతుడా, అంత పనిమంతుడా, పోనీ అంత అందగాడా, అంత విద్యామంతుడా, అంత ఆస్తిపరుడా, ఏదీ లేదు. వాడెవడో కోసం అనామకుల కోసం తరాలు చూస్తున్నారు. లక్షల్లో కట్నాలు మాట్లాడుకుంటున్నారు, బంగారాలు పెట్టుకుంటున్నారు, లక్షల్లో ఫంక్షన్ హాల్స్ మాట్లాడుతున్నారు. ఇవన్నీ స్మైల్ చేసి వాడి లైఫ్ లేపేస్తున్నారు. మేఘాలయ హనీమూన్ హచ్చిలో అబ్బాయి ఎంత చక్కగా ఉన్నాడాయా. వీడెట్టున్నాడు, అది ప్రేమించినోడు ఉడకలు పట్టేవాళ్ళ ఉన్నాడు. ఉడకలు పట్టేవాడు అక్కడ చక్కగా. అసలు ఎంత చక్కగా అంటే ఎంత ముద్దుగా ఉన్నాడంటే ఎంత అమాయకుడిని పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ అన్యాయంగా చంపేసింది. మనం చూసిన ఘటన ఎలా ఉందంటే ఇద్దరు భార్య భర్తలు రోడ్డు మీద ఏదో ఊరికి వెళ్తూ నది దగ్గర సెల్ఫీ తీసుకున్నామని చెప్తే తన భార్య నెట్టేసింది. వాడు చెబుతున్నాడుగా నా భార్య నన్ను నెట్టేసింది అని. మరి వీడు ఏమైనా టార్చర్ పెడితే నెట్టేసిందా, లేకపోతే అమ్మాయికి కొత్తగా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తగిలితే నెట్టేసిందా? ఈ రెండే ఉంటాయి. లేదంటే ఆస్తి తగాదాలు ఉన్నాయా, లేకపోతే పిల్లలు పుడతలు లేదా, ఇవి కూడా ఉంటాయి. లేకపోతే అత్తమామలు వేధిస్తుండే వాళ్ళతో తేల్చుకోవాలి కూర్చొని. అంతేగాని మధ్యలో వీడిని చంపితే వచ్చింది వీడు ఒకటి. వాడేవాడో పెళ్ళం 2 సార్లు లేచిపోయిందంట, 3వ విడాకులు ఇచ్చేసింది. వాడు 40 లీటర్లతో స్నానం చేశాడు. ఏంటవి? పాలు. 40 లీటర్ల పాలతోటి వాడు హ్యాపీగా స్నానం చేశాడు. ఇంకొకటి ఏం చేశాడు, వాడెవడో పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత వాడిని ఎవరో ఇష్టపడుతున్నా వాడెవడో కావాలి అంటే చక్కగా తీసుకుపోయి వాడికి పెళ్లి చేసేసి పక్క తప్పుకున్నాడు. వీళ్ళందరూ ఇలా ఎందుకు చేశారో తెలుసా? తెలివిగా చేశారు.
తెలివిగా ఎక్కడ చేశారో తెలుసా, వీళ్ళ ప్రాణాలు వీళ్ళు కాపాడుకోవడం కోసం వాళ్ళని వదిలించుకున్నారు, ఆ భార్యలను వదిలించుకున్నారు. ఈ చనిపోయిన ఈ బ్యాంక్ మేనేజర్ని పెట్టుకున్న అమ్మాయి అటువంటి హత్యే కానీ, కూల్ డ్రింక్లో హత్యే కానీ, డ్రమ్ములు హత్యే కానీ, సమోసాల హత్యే కానీ, మేఘాలయ హత్యే కానీ, అమ్మను చంపుతున్న అమ్మాయిల హత్యలే కానీ ఇవేమి బయటికి రాలేదు, తెలుసుకోలేకపోయారు. అటు సైడ్ నుంచి తల్లిదండ్రులు తెలుసుకోలేకపోయారు, ఇటు సైడ్ నుంచి మగ పిల్లల్ని ఇస్తున్నటువంటి తల్లిదండ్రులు తెలుసుకోలేక వీళ్ళ బిడ్డల్ని వీళ్ళు కోల్పోతే వాళ్ళ తల్లిని వాళ్ళు కోల్పోయి వీళ్ళందరూ కలిపి చక్కగా కూర్చున్నారు చేయలేదు. అంటే ఈ ఘటనను ఉద్దేశించి సమాజానికి చెప్పేది ఏం లేదు. అమ్మాయి పెళ్లి చేసుకుంది అనుకో, ఆ అమ్మాయి ఎవరినైనా బాయ్ ఫ్రెండ్ మెయింటెనెన్స్ చేస్తుందనుకో, ఆ అబ్బాయి సైలెంట్గా ఉండాలి. భర్త అనేవాడు నాకు ఉండి పెడుతుందా, నాకు ఇంట్లో సరిగ్గా ఉంటుందా, నా తల్లిదండ్రులను చూసుకుంటుందా, నా పిల్లల బిడ్డ చూసుకుంటుందా, నా రిలేషన్షిప్ నా భార్యతో నాకు చక్కగా ఉందా లేదా, అది బయట ఎటువంటి ఎఫ్ఐఆర్ అయినా పెట్టుకోండి. ఊరుకుంటే యువతల అబ్బాయి బతుకుంటాడు కొన్నాళ్ళ పాటు, ఈ అబ్బాయి ఊరుకుంటాడు. అట్లాగా భార్య వెళ్ళి వేరే వాడితో ఎవరితోటే ఎఫ్ఐఆర్ పెట్టుకుందంటే ఏ భర్త ఊరుకోడు, నిలదీస్తాడు, పక్కా నిలదీస్తాడు. అది పెద్ద మనుషుల్లో పెడతాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, మొత్తం గందరగోళం చేస్తాడు. ఆ గందరగోళం చేస్తున్నారు కనుకనే ఈ అబ్బాయిలను ఇంత అన్యాయంగా చంపేస్తున్నారు. ఈ అమ్మాయి ఇది ఇంట్లో మొగుడు, వీధిలో ప్రియుడు, ఈ రెండు ఉంటేనే, వీళ్ళిద్దరూ ఉంటేనే అమ్మాయి హ్యాపీగా ఉండనేస్తుంది, ఉంటుంది కూడా.